తిరుమలలో విశాఖ శారదాపీఠం అక్రమ కట్టడాలపై హైకోర్టులో విచారణ చేపట్టారు. అక్రమ కట్టడాలను విచారణకు సంబంధించి తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పుడైతే అధికారులు విశాఖ శారదాపీఠం అక్రమ కట్టడాలపై విచారణకు సంబంధించి అడ్వకేట్ కమిషన్ను హైకోర్టు నియమించింది. అడ్వకేట్ కమిషన్ అక్రమ కట్టడాలను పరిశీలించనున్న నేపథ్యంలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలను విశాఖపీఠం నిర్వాహకులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను నిర్వాహకులు ధ్వంసం చేశారు. ఇది రాజు అందిస్తారు. రాజు, రైతులు మొత్తం మీద తిరుమలలో విశాఖ శారదా పీఠం అక్రమ కట్టడాలకు సంబంధించి హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో పీఠం చేపట్టినటువంటి నిర్మాణాలపైన అభ్యంతరం వ్యక్తం చేసుకుని అతిక్రమంలో తేల్చడానికి అడ్వకేట్ కమిషన్ ని నియమించినటువంటి పరిస్థితి. ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని తీసుకోవడంతో గత కొద్దిసేపు క్రితం అడ్వకేట్ కమిషన్ అక్కడికి రావడం జరిగింది. రావచ్చు అక్కడ ఉన్నటువంటి భవనాలను ప్రస్తుతానికి పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తిరుమల గోల్కొండ డ్యాం ప్రాంతంలో విశాఖ శారదాపీఠం అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి భవన నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని చెప్పి గతంలో హైకోర్టు ఆదేశించింది. నిర్మాణంలో ఏ మేరకు అతిక్రమాలు జరిగాయని దేశంలో కూడా అడ్వకేట్ కమిషన్ ని నియమించినటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి గతంలోనే టీటీడీఓ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి టీడీసీ సింగనీతో పాటు జేఈఓ విశాఖ శారదాపీఠాన్ని తిరుమల మేనేజర్కి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయింది. సో మొత్తానికి ఆ శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కురుక్షేత్రాల రక్షిత అధ్యక్షుడు ఓంకార్ ప్రయోజన వాక్యం దాఖలు చేశారు. దీని మీద విచారించినటువంటి న్యాయస్థానం అక్రమ కట్టడాలు నిలుస్తారని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు. అయితే ఇవాళ అడ్వకేట్ కమిషన్ క్రితం తిరుమలలో ఈ కట్టడాలను పరిశీలించేందుకు వస్తున్నారని తెలుస్తున్నటువంటి తెలియడంతో రాత్రికి రాత్రి అంటే గడిచిన 2-3 రోజులుగా రాత్రుల సమయాల్లో అక్కడ ఏదైతే నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా సదులు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ మఠంకి వెనక ఉన్నటువంటి అంటే ఈ పీఠానికి సంబంధించినటువంటి వెనక ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి ఒక పిల్ల కాలువను కూడా గతంలో ఆక్రమించినటువంటి పరిస్థితి. సో దాన్ని కూడా క్లీన్ చేసి కాలువలో నీరు పారుస్తున్నట్టు కూడా వాళ్ళు దాన్ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే టీటీడీకి సంబంధించి ఎప్పటి నుంచో తిరుమలలో ఈ విశాఖ శారదా పీఠం ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నటువంటి పరిస్థితి. అక్రమ కట్టడాలు కడుతున్నా అలాంటివి కొనసాగుతున్నా సరే టీటీడీ చూపిస్తున్నట్టు వదిలేసినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి అడ్వకేట్ కమిషన్ రావడం, అడ్వకేట్ కమిషన్ రాకముందే తప్పు చేయలేదని నిరూపించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద విశాఖ శారదా పీఠం మీద అంతేకాకుండా టీటీడీ మీద భక్తులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.